అందరికీ నమస్కారం. అక్టోబర్ 18 ధనత్రయోదశి. ఈ వస్తువు కొంటే ఇంట్లో కనకవర్షమే. ఆశ్వయుజ మాసంలో వచ్చే త్రయోదశిని ధనత్రయోదశిగా జరుపుకుంటారు. అక్టోబర్ 18వ తేదీన ధనత్రయోదశి ఏర్పడింది. ధనత్రయోదశి అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. ఎందుకంటే ఈ ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవి భూమిపై తిరుగుతూ ఉంటుందట. కాబట్టి ఈ శక్తివంతమైన త్రయోదశి నాడు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టాలంటే లక్ష్మీదేవికి ఇష్టమైన కొన్ని వస్తువులను కొని మీ ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంటికి అఖండ రాజయోగం లభిస్తుంది. విపరీతమైన ధనాదాయం కలుగుతుంది. ఈ ధనత్రయోదశి రోజున బంగారం అలాగే వెండి వస్తువులలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్మకం. కాబట్టి ధనత్రయోదశి రోజున బంగారపు వస్తువులు అలాగే వెండి వస్తువులను కొని మీ ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చినట్టేనని వేద పండితులు చెబుతున్నారు. కానీ ప్రస్తుత రోజుల్లో మనలో చాలామంది బంగారం కొనలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ ధనత్రయోదశి రోజున బంగారం కొనలేని వాళ్ళు లక్ష్మీదేవికి ఇష్టమైన కొన్ని వస్తువులను కొని మీ ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందట. ఈ వీడియోలో చెప్పే వస్తువులలో ఏవైనా 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి. కొబ్బరికాయ అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి ఈ ధనత్రయోదశి రోజున మీ ఇంటికి ఒక కొబ్బరికాయను తెచ్చుకొని కుంకుమ బొట్టు పెట్టి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించండి. మీ ఇంటికి సిరి సంపదలు లభిస్తాయి. చీపురుని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ధనత్రయోదశి పండుగ రోజున ఖచ్చితంగా కొత్త చీపురును కొనుక్కోండి. ఈ త్రయోదశి రోజున కొత్త చీపురును మీ ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంటికి ఉన్న దారిద్ర్యం మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి అష్టలక్ష్ములు అడుగు పెడతారు. లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవిస్తుంది. అలాగే ఈ ధనత్రయోదశి రోజున ముఖ్యంగా మీ ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులలో మట్టి ప్రమిదలు ఒకటి. ధనత్రయోదశి రోజున మట్టి దీపాలను కొని మీ ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ధనత్రయోదశి నాడు ఖచ్చితంగా పసుపును కొనండి. పసుపు శ్రీ మహాలక్ష్మి స్వరూపం. ఈ ధనత్రయోదశి రోజున బంగారానికి ఎంత శక్తి ఉంటుందో పసుపుకు కూడా అంతే శక్తి ఉంటుంది. అలాగే ఈ ధనత్రయోదశి రోజున మీ ఇంట్లో ఉన్న బంగారపు నగలను అలాగే వెండి ఆభరణాలను పాలతో కడిగి నీటితో శుద్ధి చేసి మీ పూజ గదిలో పెట్టి లక్ష్మీదేవికి పూజ చేయండి. ఈ ధనత్రయోదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎంత బంగారం పెడితే అంత ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది. సంవత్సరం తిరిగేలోపే మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. అలాగే ఈ ధనత్రయోదశి రోజున ధనియాలను కొని మీ ఇంటికి తెచ్చుకుంటే మీ కుటుంబానికి ధనలాభం ప్రాప్తిస్తుంది. ధనియాలను ఐశ్వర్యానికి సూచనగా పరిగణిస్తారు. కాబట్టి ధనత్రయోదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి ఫోటో ముందు కొన్ని ధనియాలను పెట్టి పూజ చేయండి. పూజ పూర్తయిన తరువాత ఈ ధనియాలను తీసి మీ ఇంట్లో డబ్బును భద్రపరిచే ప్రదేశంలో ఉంచితే మీ ఇంటికి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. ధనత్రయోదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్రలేవకూడదు. ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేవాలి. అలాగే ప్రతి ఒక్కరూ తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ సంపద రెట్టింపవుతుంది. కుంకుమ అంటేనే మహాలక్ష్మి స్వరూపం. కాబట్టి ఈ ధనత్రయోదశి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కుంకుమ బొట్టు పెట్టుకుంటే లక్ష్మీదేవి ఆశీర్వాదం తప్పక ఉంటుంది. ధనత్రయోదశి రోజున ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేయాలి. ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవిని పూజిస్తే జీవితాంతం డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి. మీ ఇంటికి కుబేర రాజయోగం సిద్ధిస్తుంది. ధనత్రయోదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి పూజ గదిలో పెట్టుకోండి. ధనత్రయోదశి రోజున ఇలా చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ధనాకర్షణలలో తమలపాకులు అద్భుతంగా పనిచేస్తాయి.
కాబట్టి ధనత్రయోదశి రోజున ఒక తమలపాకు తీసుకొని పసుపుతో కానీ గంధంతో కానీ ఆ తమలపాకు పైన ఓం అని రాసి మీ పూజ గదిలో పెట్టి పూజ చేయండి. పూజ పూర్తయిన తర్వాత ఈ తమలపాకులను మీ బీరువాలో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో త్వరలోనే మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. అమృతం కోసం క్షీరసాగరం మదనం చేస్తూ ఉండగా ఈ త్రయోదశి రోజునే లక్ష్మీదేవి ఆవిర్భవించిందని నమ్మకం. అందుకే ఈ ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుందని విశ్వాసం. ఇక ఆహార విషయానికి వస్తే ఈ త్రయోదశి రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలి. మాంసాహారం తింటే మాత్రం జీవితాంతం మీ ఇంటికి డబ్బు కష్టాలు రావచ్చు. రావి చెట్టును పవిత్రంగా భావిస్తారు. రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు. కాబట్టి డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవాళ్ళు ఈ ధనత్రయోదశి రోజున ఒక రావి ఆకును ఇంటికి తెచ్చుకొని మీ పర్స్లో కానీ బీరువాలో కానీ పెట్టుకోండి. విష్ణుదేవుని అనుగ్రహంతో మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. సహజంగా మనం నువ్వుల నూనెతోనే దీపారాధన చేస్తాము. అయితే ఈ ధనత్రయోదశి రోజున ఇంట్లో పూజ చేసేవాళ్ళు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే అఖండ రాజయోగం లభిస్తుంది. లక్ష్మీ కటాక్షం కావాలనుకునేవారు ఈ ధనత్రయోదశి రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది. మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఈ ధనత్రయోదశి రోజున తులసి మొక్కను తెచ్చుకొని మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టుకోండి. మీ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది. ఈ ధనత్రయోదశి రోజున సన్నజాజులతో దేవుడిని పూజిస్తే వివాహం కాని వారికి వివాహ యోగం కలుగుతుంది. గన్నేరు పూలతో దేవుడిని పూజిస్తే వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ముఖ్యంగా ఈ ధనత్రయోదశి రోజున మీ ఇంటి తలుపు మీద పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ఈ ధనత్రయోదశి రోజున ఈ వీడియోలో చెప్పిన వస్తువులను కొనడం వల్ల మీ సంపద రెట్టింపవుతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.